ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే. నువ్వేంది ముందు రావటం ఏంటి? ఆ తల కట్టేంటి? సింగర్ శ్రీకృష్ణ కదా మీరు ఇగో ఆ బుక్ ఏది సార్? ఏ బుక్? ఒక్కసారి నా కోసం భవిష్యవాణి అనరా. నేనెందుకు అనాలి? నా కోసం అనండి సార్ ప్లీజ్. అంతలా అడుక్కుంటున్నావు కాబట్టి అంట. భవిష్యవాణి. ఒక్క నిమిషం భయ్యా, వస్తున్నాను. నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని వల్ల నీకు మతిమరుపు వచ్చింది. ఆ మతిమరుపుతో ఈ రోజంతా నువ్వు ఏమన్నా చెయ్యొచ్చనుంది ఇందులో. భయ్యా పాట పాడతాను. నేను యాంకర్ని సార్. ఓహో, నువ్వా యాంకర్? అవును సార్, ఈ పిఠాపురం ఈవెంట్ కి నేనే సార్ యాంకర్ని. రావేమో అనుకుని నన్ను యాంకర్ గారు రమ్మన్నారు. నేను వచ్చాను సార్. మన ఆర్కెస్ట్రా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు. వచ్చారు సార్. కచేరీ స్టార్ట్ చేద్దామా? హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. సో ఈ రోజు ది సెలబ్రిటీ స్పెషల్లో ఈ 10 మంది కంటెస్టెంట్స్ లోంచి ఒకళ్ళు ఈ రోజు ఎలిమినేట్ కాబోతున్నారు. సెకండ్ ఛాన్స్ అనేది మళ్ళీ రాదు. జడ్జెస్ ప్రీవియస్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు మరొక ఛాన్స్ ఇచ్చారు. సో ఈ ఛాన్స్ ని మీరు పరిపూర్ణంగా యూజ్ చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. మన డి సెలబ్రిటీ స్పెషల్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తోంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వర్షిని. రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుండే ఈ కన్నుకు పాకి వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి కర్చీఫ్తో పాటు శేఖర్ మాస్టర్ ఒక హ్యాట్ కూడా వాడుతూ ఉంటారు. అందులో కూడా ఏదైనా మ్యాజిక్ ఉందేమో. ఒక్కసారి ట్రై చేద్దామా? సింహాల
వచ్చేసరికి జింకల్లేసి గంత గోదా చెట్టుకి సాహసానికి మొక్కి సంతోషంగా చిక్కి సొంత సొమ్మే వస్తావులోకి రాకి 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి జడ్జెస్ మీకు ఎలా అనిపించింది శేఖర్ మాస్టర్? సుదర్శన్ అండ్ వర్షిని సుదర్శన్ మాస్టర్ ఎప్పుడు మూవీ కొరియోగ్రఫీ చేస్తున్నావు? మూవీస్ లో తొందరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా సీరియస్ గా. ఈ మాట వినడానికి 5 years నుంచి కష్టపడుతున్నా మాస్టర్, కేవలం ఈ మాట కోసం. నాకేమనిపించింది తెలుసా, అరే నాకెందుకు రాలేదు ఈ ఐడియా అన్నట్టుంది. దానికి తోడు వర్షిని, యువర్ వర్సటైల్ డాన్సర్ వర్షిని. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, సో నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా నేను చెప్పాను, మీరిద్దరు వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొరియోగ్రఫీ చాలా ఫ్రెష్ గా ఉంది, చాలా స్మూత్ గా, అండ్ క్లాత్ తో అదే యోయో లాగా చేశారు కదా, అదైతే చాలా బాగుంది, మంచి వైబ్ ఉంది. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. జడ్జెస్, శేఖర్ మాస్టర్ మీరిచ్చే స్కోర్? 47 out of 50. ప్రణీత గారు 94 out of 100. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్స్ లో హైయెస్ట్ స్కోర్ ఇది. మరి డి సెలబ్రిటీ స్పెషల్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సహృదా, లెట్స్ వెల్కమ్ హర్. He's got the temper. He's got the pamper. And the girls got crazy, yo. September.
టెంపరేచర్ ని పెంచేసి నావే సహృదా. నీ పర్ఫార్మెన్స్ సూపర్. శేఖర్ మాస్టర్. సహృదయ మాస్టర్, ఆల్రెడీ చెప్పాను నువ్వు మంచి డాన్సర్, చాలా బాగా చేస్తావని. యాజ్ యూజువల్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. చేతన్ మాస్టర్, మంచి మూవ్స్ పెట్టావు, ఎనర్జీ మూవ్స్ చాలా బాగా చేసింది. అంటే కమర్షియల్ మూవ్సే పెట్టాను. థ్యాంక్ యూ మాస్టర్. కొరియోగ్రఫిక్ డోస్ కొంచెం పెంచుంటే బాగుండేది అంతే. ఓకేగా ఉంది. అంటే తను మంచి డాన్సరే కదా, నువ్వేం చెప్పినా చేయగలదు, నువ్వు బాగా చేయగలవు కొరియోగ్రఫీ. దాంట్లో ఇంకేం కొత్తగా చేయొచ్చు అనేది ఒకసారి చూసుకో అంతే. షూర్ షూర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు. డాన్స్ వైజ్ యూర్ ఆసమ్. అందరికీ తెలుసు ప్రతి ఒక్క స్టెప్ మీరు టాప్ ఎనర్జీలో చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ఏదో వేరియేషన్స్ ఉన్నాయి. ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ అండ్ మోర్ అమేజింగ్. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం దానికోసం నేను ఎదురు చూస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. టైమ్ ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్. 42 out of 50. ప్రణీత గారు మీ స్కోర్. 85 out of 100. Congrats సహృదా. అది తల కట్టుకునేది ఏంటి? దెబ్బ తగిలాక గతం మర్చిపోయాడు. గుర్తొచ్చిందా ఇప్పటికైనా? అది థ్యాంక్ యూ అండి ఈ పిఠాపురం ఈవెంట్కి నన్ను మా ఆవిడని ఇన్వైట్ చేసినందుకు. అన్నా అన్నా సాత్విక్ చూడు సాత్విక్, లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వే కదా కలిపావు భయ్యా. మీరు రావట్లేదు ఈ మధ్య, వాష్రూమ్లు అలాగే ఉన్నాయి క్లీన్ చేయడానికి. ఏమే టీ చేసారాబో? మతి మార్పు కదా మీకు. మొగుడు ఆర్డర్ వేస్తే మళ్ళీ క్వశ్చన్ చేస్తా. ఈ రోజు ఈ పిఠాపురం ఈవెంట్ లో ఎవరో వర్షిని అంట, ఆ అమ్మాయి డాన్స్ హాట్ గా ఉంటదని చెప్పారు నాకు. దానికోసం వచ్చా నేను. వర్షిని అంటే ఎవరో తెలుసా మీకు? గుర్తుందా అసలు? అదే అన్నారు, నాకెవరో తెలియదు. ఈ అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరికి డాన్సే రాదు. నాది ఆ అమ్మాయి అయినా ఉండాలి, లేకపోతే కుమార్ పక్కన కూర్చున్న అమ్మాయి అయినా ఉండాలి. ఈ అమ్మాయిని ఏదైనా సినిమాలో చూసావా? ఇక్కడ ఉంది ఎల్లమ్మ పొల్లమ్మలో ఒక అమ్మాయిని. ఇలాగే ఒక అమ్మాయి ఉండేది, అదేదో షో చూసేవాడిని, డి అనుకుంటా. అందులో ఒక రోజు ఎలిమినేషన్ డే అనుకుంటా. నేను ఆ అమ్మాయి ఇటు ఉంటది, ఒక 2 ఓట్లు తగ్గగానే ఇటు తిరిగింది. ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నువ్వు చేయమని వచ్చి డాన్స్ నువ్వు చేయాలి. ఇలాగే ఒక బ్యాచ్ ఉంటది, అది కూడా డి షోనే అనుకుంటా, టీవీలోనే చూసా. ఏం చేస్తుంటారు వాళ్ళు? కూర్చుంటారు అంతే. కామెంట్లు చెప్పమంటే అమ్మో నెక్స్ట్ నా పర్ఫార్మెన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద జడ్జి లేనట్టు సలహాలు ఇస్తుంటారు. అదెందుకు ఆ కలర్ మళ్ళీ వీళ్ళ దాంట్లో ఉండదు. అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది అనుకో, ఎందుకు ఇవన్నీ శ్వేత చెవులకి తల కప్పు పెట్టారా? ఆహా, వీరు ఆ తాళం కప్ప కూడా తెద్దామని చూస్తున్నారా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి మన రాకీ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ రాకీ. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకీ పెంచినావే తుంగని చిట్టి.
మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి Shekhar Master, this is for you. ఆ కుర్చీని మార్తా పెట్టి సోకులాడి స్వప్న సుందరి నా పటేల మల్లె పందిరి రచ్చరాజ గుండె ఊపిరి గుండెలోన డీడి నేనంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మార్తా పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి మెడలు ఇరిగిపోయినాయి ఆ కుర్చీని మార్తా పెట్టి హాయ్ అండి, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే నాకేదో కొంచెం గుర్తొస్తుంది అబ్బా లైట్ గా. చిన్నగా నా మతి మరి కొంచెం తగ్గుతున్నట్టు ఫీల్ ఏదో తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య.
బా ఏదో ఊహించుకున్నాయి ఈ డాన్సులన్నీ చూసి. ఏమే చెల్లి ఈ డాన్సులు ఏంటి, ఈ ఊపటాలు ఏంటి? సో శేఖర్ మాస్టర్, ఈ కుర్చీ మడత పెట్టినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? స్నేహ, నువ్వైతే నిజంగా లిటరలీ కుర్చీ మడత పెట్టేశాను. తన హిప్ మూమెంట్ చేస్తుంది భయ్యా. బా 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 బా. జడ్జిమెంట్ కి ముందు ఆ హిప్ మూమెంట్ ఒకసారి చూస్తే భయ్యా మీకు దండం పెడతా, అన్నయ్య క్యాన్సిల్ చేయించండి భయ్యా, అన్నయ్య క్యాన్సిల్ చేయించండి భయ్యా. ఇక్కడ ఉండే అందరు అమ్మాయిలు మీ సిస్టర్ అయితే అది క్యాన్సిల్ చేస్తాం. అసలు ఆ అమ్మాయి చెల్లి ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడా? రాకీ, ఫస్ట్ దాని గురించి ఎందుకు చెప్పానంటే అంత ఎక్స్ట్రాడినరీ డాన్సర్, తనతో పాటు మ్యాచ్ చేయడం చాలా కష్టం. నువ్వు చాలా బాగా చేసావు రాకీ. కొరియోగ్రఫీ చాలా బాగుంది శ్రావణ్, చాలా బాగా చేసావు. ఫుల్ అండ్ ఫుల్ ఎనర్జీ. స్నేహ కళ్ళు రాకీ దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది, మొత్తం నీ మీదే ఉంది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, ఇది అందరికి కావాలి. దిస్ ఇస్ ద ఎంటర్టైన్మెంట్ లెవెల్. చాలా చాలా బాగుంది. నేనైతే ప్రాపర్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ అనుకున్నా. చాలా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ లో చైర్ స్టెప్ కానీ అన్ని రిస్కీ స్టెప్స్, బట్ మీరు అన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా బాగుంది. టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, యాక్చువల్ గా మంది కాంపిటీషన్ మధ్యలో ఆగిపోయారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ కాబట్టి ఆగిపోయిన దగ్గర వరకే మనం మార్క్స్ ఇవ్వాలి. దానివల్ల మేము మీకు ఇచ్చే పర్ఫార్మెన్స్ కి మార్క్స్ మీద మేము కొంచెం తగ్గించే మార్క్స్ ఇస్తున్నాం. నేను ఒక్కసారి మేము ఇలా ఫుల్ మార్క్స్ అందరికి ఇస్తే నెక్స్ట్ కూడా ఏదో ప్రాబ్లం ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని చెప్పి మీరు చేసే దాని మీద మేము కొన్ని మార్క్స్ తగ్గించి మాత్రం ఇస్తున్నాం. ఓకే మాస్టర్. 34 out of 50. ప్రణీత గారు, $70 out of 100. Master, dance. Yeah, I'll come. కుర్చీని మాట్లాడేసి మచ్చేసుకుని పుట్టావు మహానుభావ, మహానుభావ. అది ఎలా ఉందయ్యా? మాకు కన్నుల పండగ ఇది. అంటే మహేష్ బాబు గారు చాలా ఇంప్రెస్ అయిన ఒకే ఒక్క కొరియోగ్రాఫరు శేఖర్ మాస్టర్. ఎప్పుడైతే సర్లేరు నీకెవర్లో ఆ సాంగ్స్ చేశాడో ఆ తర్వాత ఆయన ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ శేఖర్ మాస్టరే. అందులో ముఖ్యంగా థియేటర్ లో ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. మ్యూజిక్ అమ్మా. సేమ్ ఇప్పుడు అమ్మాయి వేసిన స్టెప్ వాళ్ళిద్దరు చేస్తారు. ఒకసారి రండి.
ఆ ఫీల్ మొత్తం పోయింది. దరిద్రం. శుభ్రంగా ఉన్న ఇంటి పక్కన తడి చెత్త పొడి చెత్తలాగా ఉన్నారు ఇద్దరు. Thank you so much coming to D Celebrity Special and giving us this special performance. Thank you so much, Sneha garu. మరి D Celebrity Special లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ ఆదర్శ్. రే, ఈ రోజు మన ఊళ్ళో అమ్మవారి జాతర. ఈ జాతర గురించి 10 ఊళ్ళు మాట్లాడుకోవాలి. ఏం చేద్దాం? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందయ్యా, సినిమా హీరోయిన్లా ఉంటది. మరి ఇంకే, ఎంత డబ్బైనా పర్వాలేదు, తీసుకొచ్చాయి. 10 ఊళ్ళు కాదు, 10 ఏళ్ళు మాట్లాడుకోవాలి దీని గురించి. రే ఆదర్శ్, మన రేట్ అని తీసుకురా. మామూలు అమ్మాయి దొరకటమే ఇప్పటికిప్పుడు కష్టం, అందుట్లో రీటా ఫేమస్ అయిన అమ్మాయి. అదేంట్రా, తనుందన్న నమ్మకంతో నేను ఒప్పుకున్నాను. అక్కడ ఆయన చూస్తేనేమో ఎంత డబ్బైనా ఇస్తా అంటున్నాడు. ఏంటి, ఎంత డబ్బులైనా ఇస్తాడా? సరే, నేను చూసుకుంటాలే. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఉందిరా అమ్మాయి. అరే ఆదర్శ్, మామూలుడు కదరా నువ్వు. అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి నువ్వే అమ్మాయి గెటప్లో వస్తావా? ఎందుకులే, నేను కూడా అలానే మెయింటైన్ చేద్దాం. డబ్బుల కోసం గెటప్ వేసుకున్నాను. ఇప్పుడు మన పండగ మనం చేసుకుందామా? ఆదర్శ్, ఇది మన జాతర కాదు, మన అందరికీ జాతర. బాబు తప్పుకోండి, మొత్తం తప్పుకోండి. ఇది మీ అందరి జాతర కాదు, నాకు మాత్రమే జాతర. ఇక నుంచి ఈ అమ్మాయి ప్రెసిడెంట్ గారితోనే ఉంటుంది. తన అమ్మాయి కాదయ్యా. అమ్మాయి కాదు, మహాలక్ష్మి. చూస్తే తెలియట్లేదా? రమ్మా.
మణికంఠ మాస్టర్ కి ఆదర్శ్ కి నేను ఒక బిరుదు ఇవ్వాలనుకుంటున్నా జడ్జెస్. రిపీట్ రాజాస్. వస్తారు దుమ్ము దులుపుతారు వెళ్తారు, రిపీట్. వస్తారు దుమ్ము దులుపుతారు వెళ్తారు, రిపీట్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది బ్యూటిఫుల్ మా మహాలక్ష్మి పర్ఫార్మెన్స్? చాలా చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ ఉండే అమ్మాయిలకి మీరు కాంపిటీషన్ ఇస్తున్నారు, అంత అందంగా ఉన్నారు. అండ్ అదా కూడా చాలా బాగుంది. అంటే మీ స్టైల్ కూడా చాలా ఇన్నసెంట్ గా క్యూట్ గా చేస్తారు. లాస్ట్ లో అయితే ఫుల్ బాయ్స్ లా ఫుల్ జోష్ లో చేస్తారు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఎంజాయ్డ్ ద వైబ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. అండ్ మణికంఠ మాస్టర్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ హైప్డ్ గా ఉంటది మీ యాక్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. శేఖర్ మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ గురించి. మణికంఠ అంటే మామూలుగా ఈ సాంగ్ నువ్వు అమ్మాయికి లేడీ గెటప్ చేసి చేపించేయచ్చు, కానీ దాంట్లో నువ్వు ఒక కాన్సెప్ట్ తీసుకున్నావు, నాకు చాలా బాగా నచ్చింది. దానికి తోడు ఆదర్శ్, యు డిడ్ ఇట్ వండర్ఫుల్ జాబ్. మరి సూపర్ పర్ఫార్మెన్స్ కి శేఖర్ మాస్టర్ ఇచ్చేటువంటి స్కోర్ ఎంత? ప్రణీత గారు మీ స్కోర్? మహాలక్ష్మి పర్ఫార్మెన్స్ కి మన జడ్జెస్ ఇచ్చినటువంటి స్కోర్ 86 out of 100. మరి మన డి సెలబ్రిటీ స్పెషల్ లో లాస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి లెట్స్ వెల్కమ్ సునంద. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే, సుటులేని గోపాలుడే సుటు వేసే గోపాలుడే, రూసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే కాలం వేస్తాడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. ఎత్తిక్కలోండి తిట్టాలంటూ ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుంది, అయ్య బాబోయ్ అంతలోనే ఒత్తుకోని అంటూ మనసే అడ్డుపడుతుంది. అనగనగా మొదలైన ఈ కథ కంచె దాటి ఏ కంచెకెళ్తదో, ఏమవుతుందో ఏం చేస్తాడో జాదుగాడు వీడే. నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే రాధను చూసాడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే.
మరి మన టెడ్డీ గోపిక ఎంత ముద్దుగా చేసిందో తనతో పాటు వచ్చినటువంటి బుజ్జి గోపిక కూడా చాలా బాగా చేసింది. మంజుల గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ గురించి. అంకిత మాస్టర్ మామూలుగా వెన్నపోసి తింటే నోట్లో అంత కరిగిపోతా స్మూత్ గా వెళ్తుందో వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత స్మూత్ గా అంత అందంగా ఉంది. సునంద అండ్ మంజు చాలా గ్రేస్ గా చేసావు సునంద. యూజువల్ గా అంటే నువ్వు మాస్ చేసి ఆ గ్రేస్ చేస్తావు, కానీ దీంట్లో త్రోట్ గ్రేస్ అలా మెయింటైన్ చేసావు. చూస్తానికి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు. హాయ్ సునంద. హాయ్ మ్యామ్. చాలా బాగుంది, మీ గ్రేస్ చాలా బాగుంది. అండ్ అందరూ గ్రూప్ తో పర్ఫార్మ్ చేస్తున్నారు కదా, మీరిద్దరే ఒక గ్రూప్ అంతా బ్యూటీ అండ్ గ్రేస్ అండ్ ఎనర్జీ వచ్చింది. చాలా బాగుంది. ఐ రియల్లీ లవ్డ్ ఆల్ ద స్మూత్ ఫార్మేషన్స్ అండ్ కాన్సెప్ట్ సాంగ్ అన్ని చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ. జడ్జెస్ టైమ్ ఫర్ స్కోర్స్. శేఖర్ మాస్టర్. 44 out of 50. ప్రణీత గారు మీ స్కోర్. 87 out of 100. ప్రీవియస్ ఎలిమినేషన్ తర్వాత మన జడ్జెస్ మరొక ఛాన్స్ ఇచ్చారు. ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండబోతోందని చెప్పారు. కెన్ ఐ హావ్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్. లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఇక్కడున్న కంటెస్టెంట్స్ అందరికి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్ ఫినిష్ అయ్యేసరికి ఆ ఛాన్స్ కూడా ఫినిష్ అయ్యిద్ది. ఈ 10 మందిలో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీ చేతిలోనే ఉంది. అందరికి ప్రాసెస్ తెలుసు కదా? yes boss. ఆల్ ద బెస్ట్ గైస్. ఇప్పుడు ఒకసారి యావరేజ్ స్కోర్స్ చూద్దాం, అలాగే ఎవరే పొజిషన్ లో ఉన్నారో తెలుసుకుందాం. అన్ని పొజిషన్స్ స్వాప్ అయ్యాయి, కానీ లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం ఎవరికైతే మరొక ఛాన్స్ వచ్చిందో వాళ్ళిద్దరు స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ పొజిషన్స్, జెస్సీ అండ్ శ్రీప్రియ. సో ఎలిమినేషన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలుసు, మిగిలిన కంటెస్టెంట్స్ కి కూడా తెలుసు. సో మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది ఓటింగ్ ప్రాసెస్. ఓటింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ ఓట్ ఎవరితో స్టార్ట్ చేద్దామంటే సాత్విక్ తో స్టార్ట్ చేద్దాం. నాకు ఈ 2 weeks లో పర్ఫార్మెన్స్ చూస్తే ఇంప్రూవ్ అయింది శ్రీప్రియ. సారీ జెస్సీ. ఇట్స్ ఫ్యాక్ట్, శ్రీప్రియ మోర్ ఈ స్టేజ్ కి ఇంకా మోర్ డిజర్వింగ్ అనిపించింది. సో మై ఓట్ ఇస్ గోస్ టు శ్రీప్రియ. రెండో ఓట్ చేసేటువంటి కంటెస్టెంట్ మహేశ్వరి. సారీ జెస్సీ, ఓట్ గోస్ టు శ్రీప్రియ. కంగ్రాచులేషన్స్ శ్రీప్రియ, 2 votes ఆల్రెడీ ఇన్ యువర్ బ్యాంక్. మరి థర్డ్ ఓట్ వేసేటువంటి కంటెస్టెంట్ రాకీ. సారీ శ్రీప్రియ, నా ఓటు ఫర్ జెస్సీ. రాకీ, వై జెస్సీ? నార్మల్గా డ్యాన్స్ అనేది ఎవరైనా చేస్తారన్న, బట్ అక్కడ లైక్ ఆ తింగరోడి లాగా చేశారు కదా అన్న. ఇప్పుడు పర్ఫార్మెన్స్లో చూసుకుంటే నాకు అది ఎందుకో నచ్చింది, టచ్ అయింది. అందుకనే ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఒక పర్ఫార్మెన్స్ కాదు రాకీ, ఆల్ ఇన్ వన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి వెన్ వీఆర్ ఓటింగ్, సో సేయింగ్ అబౌట్ టుడేస్ పర్ఫార్మెన్స్. ఓకే, నిన్న పర్ఫార్మెన్స్ వరకు నేను ఓటింగ్ అయిపోయింది, ఇవాళ పర్ఫార్మెన్స్ మాట్లాడి అది నచ్చి చెప్తున్నాడు. ఓకేనా? షోలో మీరు ఎవరికైతే ఓటు వేస్తున్నారో వాళ్లే షోలో ఉంటారు. తక్కువ ఓట్లు వచ్చినటువంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతారు. సో అది గుర్తు పెట్టుకుని ఓట్లు వేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మూవింగ్ ఆన్, ఫోర్త్ ఓట్ వేసేటువంటి కంటెస్టెంట్ సునంద. ఆల్రెడీ ఇద్దరికి లాస్ట్ ఎలిమినేషన్స్ లో ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఛాన్స్ ఇచ్చాక ఎంత వరకు ప్రూవ్ చేసుకోవాలి అనే విషయంలో అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. మై వర్డ్ గోస్ టు శ్రీప్రియ. ఫిఫ్త్ ఓట్ వేసేటువంటి కంటెస్టెంట్ వర్షిని. ఇవాళ కూడా నా ఓట్ శ్రీప్రియకే, బికాజ్ జెస్సీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు. కానీ లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టే కాంపిటీషన్ రోజు రోజు చాలా టఫ్ అవుతుంది. కాంపిటీషన్ ని ఫేస్ చేయగలిగే కెపాసిటీ శ్రీప్రియకు ఉందేమో అని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ వర్షిని. అవుట్ ఆఫ్ 5 votes 4 votes శ్రీప్రియకి, 1 vote ఫర్ జెస్సీ. మరి 6th vote వేసేటువంటి కంటెస్టెంట్ సహృద. నా ఓట్ కూడా శ్రీప్రియ అక్కకే, ఎందుకంటే అక్క చాలా ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ 2 పర్ఫార్మెన్స్ కంటే ఇంకా బాగా చేస్తున్నారు అప్పుడు ఎలిమినేషన్ ముందు కంటే. సో మై ఓట్ గోస్ టు అక్క. థ్యాంక్ యూ సహృద. 7th vote వేసేటువంటి కంటెస్టెంట్ శ్వేత. డాన్స్ కి మెయిన్ నాకు అనిపించేది బాడీ లాంగ్వేజ్, సో ఐ గో విత్ ద సేమ్ వర్డ్ శ్రీప్రియ. అండ్ షీ ప్రూవ్డ్ ఆల్సో. జెస్సీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, బట్ స్టిల్ ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు జెస్సీ. దిస్ అ లాంగ్ వే టు గో. ఐఎమ్ రియల్లీ సారీ. మై వర్డ్ గోస్ టు శ్రీప్రియ. నెక్స్ట్ ఓట్ వేసేటువంటి కంటెస్టెంట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి ఆదర్శ్. శ్రీప్రియ, లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, నీలో క్యాపబిలిటీ ఉంది, మీ మాస్టర్లో ఆ స్ట్రెంత్ ఉంది అని చెప్పాను కదా. నువ్వు ఉంటేనే మా అందరికి ఇంకా కాంపిటీషన్ ఇస్తావు. నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓటు నీకు వేస్తున్నాను. అండ్ ఐఎమ్ సారీ జెస్సీ. 7 votes టు శ్రీప్రియకి. క్లియర్. కంగ్రాచులేషన్స్ శ్రీప్రియ, యు ఆర్ సేఫ్. డి సెలబ్రిటీ స్పెషల్ లో నువ్వు కంటిన్యూ అవుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Jesse, you are eliminated. I request Kumar Master on stage, please. లాంచ్ నుంచి ఇక్కడ వరకు నీ జర్నీ ఎలా అనిపించింది? నేనే అండర్స్టాండింగ్ అని ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్సే నేను నమ్మించలేకపోయాను, అంటే వాళ్ళ దగ్గర క్రెడిట్స్ కొట్టలేకపోయాను, మార్క్స్ కొట్టలేకపోయాను. సో అక్కడే నాకు ఓడిపోయాను. దెర్ ఇస్ నథింగ్ టు సే రైట్ నౌ. థ్యాంక్ యూ రాకీ, యు ద ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ మీ. లవ్ యూ ఫర్ దాట్. యు ఆర్ మై బ్రదర్ ఫర్ లైఫ్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ. డి అనేది నా ఫేవరెట్ షో అన్న, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సీజన్ 1 నుంచి చూస్తున్నాను. అండ్ మై లెజెండ్, ఆల్వేస్ మై ఫేవరెట్ శేఖర్ మాస్టర్ తో ఇప్పటికీ 4 times దాకా ఆయనతో జడ్జ్మెంట్ చెప్పించుకున్నాను. ఆయనతో బాగుందిరా, బాగా చేస్తారు, ఇంప్రూవ్ అయ్యని చెప్పవచ్చు. ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ అది చాలు మాస్టర్, నాకు అదే ఒక మోర్ దెన్ ఎనీథింగ్. మీకు ఎలా అనిపించింది జర్నీ? ఇంతవరకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నయ్య. ట్రై చేసాను, ఎంతవరకు వచ్చింది పర్వాలేదు. మాస్టర్ కోసం చెప్పాలంటే అతని కోసం మాట్లాడి ఇది కూడా నాకు అంత లేదు, ఎందుకంటే అతనికి పెద్ద ఫ్యాన్ నేను అనమాట. సార్తో చూసిన మాటలు కరెక్ట్గా రావన్నమాట, అంత ఇష్టం అనమాట సార్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ కాంబినేషన్ అయితే మనం మిస్ అవుతాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ ఇన్ ఆల్ దీస్ 10 episodes. Kumar Master, thank you. Love you, Kumar Master. All the very best for everything that you do. Jesse darling, all the very best. Thank you. Thank you so much. Thank you. సో చూశారు కదా ఇవాళ ఎపిసోడ్. సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం కొత్త పర్ఫార్మెన్స్లతో, సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో, సరికొత్త ఎపిసోడ్స్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు, సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.